బీసీల మహాధర్నాతో ఢిల్లీ వీధిలో దద్దరిల్లాయి. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్లో పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించాయి. బీసీల పోరు గర్జన పేరుతో వివిధ బీసీ సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బీసీ పోరు గర్జన సభకు హాజరయ్యారు. తమ పార్టీల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీది ద్వంద్వ వైఖరి అని నేతలు విమర్శించారు. మన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్లో మరి బీసీ డిక్లరేషన్ చేశారో మరి తప్పకుండా అమలు చేయాలి అని వారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. మరి ప్రభుత్వం రాగానే మన నాయకుడు మరి పదే మీటింగులు పెట్టి మరి సర్వేలు జరిపించి ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఈ రోజు బీసీలు ఎంత శాతం ఉన్నారు అని ఒక లెక్క తీసి ఈ రోజు దాన్ని ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టి మరి అసెంబ్లీలో దాన్ని ఆమోదింపజేసి ఈ రోజు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఉద్యోగాల్లో గాని విద్యలో గాని మరి అన్నింటిలో సమానంగా ఎంత సంఖ్య ఉందో అంత సమానంగా బీసీలకు పంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయం మరి తెలంగాణతో ఆగిపోకూడదు. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు కావాలి. ఆ తర్వాత కేంద్రంలో కూడా మరి బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరి ఈ ధర్నాన్ని మనం పెట్టుకున్నాము. చరిత్రలో ఒక తెలంగాణ ఇచ్చింది ఎవరు అంటే సోనియా గాంధీ అని మరి చరిత్ర చెప్పుకుంటుంది. మరి ఈ రోజు బీజేపీ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయన బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఈ రోజు తెలంగాణ ఏదైతే ఆశిస్తా ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని కూడా ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చి తను కూడా చరిత్రలో నిలిచిపోతే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. అన్న ఇది ఆరంభమే, ఇక్కడితో ఆగకూడదు. బీసీల మహాధర్నాతో ఢిల్లీ వీధిలో దద్దరిల్లాయి. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్ లో పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించాయి. బీసీల పోరు గర్జన పేరుతో వివిధ బీసీ సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బీసీ పోరు గర్జన సభకు హాజరయ్యారు. తమ పార్టీల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీది ద్వంద్వ వైఖరి అని నేతలు విమర్శించారు.